సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుదాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యజమానికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక అద్భుతం, ఒక స్వస్థత, ఒక ఆశ్చర్యం, దాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎక్కడ వచనం చెప్పండి? హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అది అందరికి తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. చదవండి అమ్మ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో అప్పుడు ఏం కార్యాలు చేశాడో అదే కార్యాలు చేయడానికి శక్తియు సామర్థ్యము కలిగిన మహిమ గల మహా దేవుడు. అప్పటి కాలంలో ప్రజల ఎడల ఎలా కనికరపడ్డాడో తన అడుగు వారికి ఇప్పటి కూడా ఆయన కనికరపడే దేవుడు. తనకు మొరపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మొదటి వచనం 8వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఏ కొండ? ఏ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు? ఆ కొండ పేరేంటి? ఆ కొండ మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు అంతకుముందు ఏం చేశాడు? 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశాడు. కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళాలి. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా కొండ పేరు అక్కడ లేదు, కానీ ఆ కొండకు ఒక పేరు పెట్టారు. బైబిల్లో మనం పెట్టుకున్నాం, పండితులు పెట్టారు. ధన్యతల కొండ. ఏం కొండ? ధన్యతల కొండ. మౌంటైన్ ఆఫ్ బియాటిట్యూడ్స్. ధన్యతల కొండ. యేసు ప్రభు ఏ కొండ దిగి వస్తున్నప్పుడు? ధన్యతల కొండ దిగి వస్తున్నప్పుడు జనసమూహం అందరూ ఆయన వెంట వస్తున్నారు. యేసు ప్రభు ఏమో ముందు వస్తున్నాడు, అందరూ వెనకాల వస్తున్నారు. ఆ కొండ దిగి వచ్చినప్పుడు చదవండి అక్కడ నుంచి. కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అంటే అర్థమైంది. ముందు వెళ్తున్నారా, వెనకెళ్తున్నారా? వెనకాల. జస్ట్ దే వర్ ఫాలోయింగ్ హిమ్. ఆయన్ను వెంబడిస్తున్నారు అంటే అందరూ ఆయన వెనకాల ఉన్నారు. ఆయన వెనకాల ఉన్నప్పుడు ఏం జరిగిందంట? ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. వచ్చే కుష్ఠరోగికి అర్థమైంది యేసు కొండ ఎక్కాడని. ఆయన దిగు వచ్చేంత వరకు కనిపెట్టుకున్నాడు. కుష్ఠరోగి ఆ రోజుల్లో ఊళ్ళో ఉండడానికి లేదు, పాళెంలో ఉండాలి. కుష్ఠరోగుల పాళెం ఉండేది, అక్కడ ఉండాలి. ఊళ్ళో ఉంటే కొడతారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈయన జనాలు ముందు కనిపించారనుకోండి, జనాలు ఇప్పుడైనా కొట్టేవాళ్ళే.
కానీ ఈయన ఏం చేశాడు, ముందు యేసు ప్రభు నడుస్తున్నాడు, వెనకాల ప్రజలు వస్తున్నారు కాబట్టి ఈయన ఆ వచ్చే దారిలో ఏ రాతి మాటనో ఏ కొండ మాటనో దాక్కున్నవాడు, ఏ చెట్టు మాటనో దాక్కున్నవాడు ఏం చేశాడు, హఠాత్తుగా ఏసే ముందుకెళ్ళిపోయాడు. ఏసే ముందుకెళ్ళిపోయి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. యు క్యాన్, చేయుము అని అడగల, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఈరోజు ఈ ఇష్టం అనేటువంటి మాట గురించి మాట్లాడుతున్నాం. అయితే అంతకుముందు కొండ అనేటువంటి విషయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పి ఇందులోకి వెళ్తాం. అందులో ఏంటంటే యేసు ప్రభు యొక్క జీవితంలో 5 కొండలు ఉన్నాయి. 5 కొండల చుట్టూ ఆయన జీవితం తిరిగింది. మొదటిది ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఒక కొండ, ధన్యతల కొండ. అందుకంటే ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మొదలు పెడితే, యేసు ప్రభువారు శోధించబడ్డానికి అరణ్యంలోకి అపవాది చేత తీసుకుని పోబడ్డాడు. దాన్నే పండితులు ఏం పేరు పెట్టారంటే శోధనల కొండ అన్నారు. శోధనల కొండ. ఏం కొండ? మౌంటైన్ ఆఫ్ టెంప్టేషన్స్. అది అరణ్యమే, కానీ అరణ్యంలో కొండ ఉంటుంది, ఎత్తైన స్థలానికి తీసుకువెళ్ళారు కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు, మౌంటైన్ ఆఫ్ టెంప్టేషన్స్, అంటే శోధనల కొండ. అది మొదటి కొండ, అందులో జయం కలిగింది. దాన్నే ఇంకో పేరేం పెట్టారంటే మౌంటైన్ ఆఫ్ విక్టరీ అన్నారు, విజయం వచ్చిన కొండ అని కూడా. తర్వాత రెండవ కొండ ఏంటంటే మౌంటైన్ ఆఫ్ బియాటిట్యూడ్స్, ధన్యతల కొండ. మూడవ కొండ ఏంటి, ఏముంటుందో ఊహించండి ఒకసారి. రూపాంతరము పొందిన కొండ. దానికంటే ముందు మూడవది ఏం చెప్తానంటే ఒలీవల కొండ. యేసు ప్రభు ఒలీవల కొండ మీద ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన శిష్యులకు నేర్పించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఆ కొండకు వెళ్ళడం అలవాటు ఆయనకి. ఎందుకు? అక్కడ ప్రార్థనకి వెళ్ళేవాడు. అక్కడ శిష్యులు ప్రార్థన నేర్పించమని అడిగితే ట్రాన్స్ఫిగరేషన్ అంటారు, ట్రాన్స్ఫిగరేషన్. అది రూపాంతర కొండ. ఇంకా ఆఖరి కొండ అందరికి తెలిసిన కొండ ఏం కొండ? కల్వరి కొండ. కల్వరి కొండ దాని పేరు. కాబట్టి ఈ 5 కొండల మీద ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు జరిగాయి, ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని ఈ ఎవరైనా కుష్ఠరోగి యేసు ప్రభుని అడుగుతున్నాడు. దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ మాట అడగకుండా ప్రభువా నన్ను శుద్ధినిగా చేయండి అని అడగచ్చు కదా. అడగట్లేదు. అంటే ప్రభు నాకు ఇష్టం లేదు అంటే అలా ఉండిపోవడానికి ఆయనకి ఇష్టమే. ఎవరికి? కుష్ఠరోగికి. దేవునికి ఇష్టమైతే ఎలా ఇష్టం ఉంటే అలా, కుష్ఠరోగిగా ఉండడమే ఇష్టమైతే ఇలానే ఉంటాను, స్వస్థత పొందడం ఇష్టమైతే అలా ఉంటాను అని అనుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కుష్ఠరోగి యొక్క ఛాయిస్ ఏంటంటే దేవుని ఇష్టం నెరవేర్చాలని. చూడండి, దేవుని ఇష్టం నెరవేర్చాలని. ఈ రోజుల్లో మనం చాలా భక్తిపరులం అనుకుంటూ ఉంటాం, చాలా ఆత్మీయులం, చాలా పరిపక్వత చెందిన వాళ్ళం, చాలా ఎదిగిన వాళ్ళం, చాలా సంవత్సరాల క్రైస్తవుల భక్తి జీవితం ఉంది మనకని. మరి మనము దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తున్నామా, మన ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రభు వల్ల మన ఎదుట ఉంది, అందులో మనం చేవేసేటప్పుడు ఎప్పుడు కూడా పరీక్ష అనేది అవసరం. ఆ పరీక్షలో సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఒకవేళ మన హృదయం మనం ఎందుకు దోషారోపణ చేస్తే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. అలా కాకుండా సరిగా ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ బలలో చేయగలగాలి. మొదటి విషయం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం
6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. అది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను. ఏమి త్రోవలో అంట? తనకిష్టమైన త్రోవలో తొలిగాను. అది మనలో ప్రతివాడు అంటే నువ్వు నేను భేదమేం లేదు. అందరము కూడా మనకిష్టమైన త్రోవలో నడుస్తాం. ఇది ఆలోచిస్తే ఒకప్పుడు అలా నడిచాం, మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు కూడా అలానేనా? మన ఇష్టమా దేవుని ఇష్టమా? చాలామంది నా ఇష్టం అంటూ ఉంటాం కదా చాలాసార్లు. ఎవరన్నా ఏమన్నా చెప్తే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినప్పుడు ఏమంటారు? నా ఇష్టం అంటూ ఉంటారు. కొంతమంది చాలామంది చెప్పేటువంటి మాట ఇది, నా ఇష్టం, లెట్ మీ డూ అకార్డింగ్ టు మై విల్. నా ఇష్టం ప్రకారం చేయనివ్వండి. స్వంత ఇష్టం, దీన్నే మొదటి దాన్ని ఏమంటారంటే స్వంత ఇష్టం, స్వయిష్టం అంటారు. స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది దేవుని దృష్టిలో మంచిది కాదు. స్వంత ఇష్టం ఆలోచించండి ఒకసారి. స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటే కొంతమందికి అది నచ్చదు. దేవునికి చాలాసార్లు నచ్చదు, మనుషులకే నచ్చదు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు యవ్వన బిడ్డలకు చెప్తూ ఉంటారు. అందరూ యూత్ మీటింగ్ పైన సండే స్కూల్కి వెళ్ళినట్టున్నారు, కానీ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వింటే బాగుండేది. ఇప్పుడు ఎవరినన్నా ఈ రోజుల్లో 8th క్లాస్ 7th 5th క్లాస్ దాటనీలే, లేదంటే వాడి కటింగ్ మనం చెప్పినట్టు చేయించుకుంటాడా? చేయించుకుంటున్నారమ్మా? ఎంత కష్టపడాలో వాడి కటింగ్ మనం చెప్పినట్టు చేయించుకోవాలంటే. నాకు అనుభవం తెలుసు ఎంత కష్టపడతామో. రకరకాలుగా వాళ్ళు పెంచుకొని వచ్చి వాళ్ళ వ్యవహారాలను చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తే అసహ్యంగా అనిపిస్తుంటుంది, మనకేమో బాధ వేస్తుంటుంది, కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేస్తాయి వాళ్ళు అట్లా ఉండడం చూస్తే. సో పిల్లలను కాదనుకోలేము. అయ్యా బాబు అని బతిమలాడి వాళ్ళకి కావాల్సిన బిర్యానీ తినిపించి, ఐస్ క్రీమ్ కొనిపించి షాప్లో కూర్చోబెడితే అక్కడికి పోయినా కూడా వాడిని బెదిరిస్తాడు చేసేవాడిని. చేసేవాళ్ళేమో రకరకాల బొమ్మలు పెట్టుకుంటారు ఏది కావాలని. అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ డ్రెస్ని ఏమన్నా మనం మార్చగలుగుతున్నామా? తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత. ఈ మధ్య నేను చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను, అమ్మాయిల డ్రెస్సులు అంటే బాగుంటాయి, ఇది పంజాబీ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ ఏ డ్రెస్సులు వేసుకున్నా కానీ ఎందుకో ఆ లెగ్గిన్స్ని కట్ చేసి కొద్దిగా పైకి వెళ్ళిపోతున్నాయి. కావాలని చాలామంది చూడండి, అదే అనకూడదు కానీ అందరూ కుమార్తెలు లాంటి వాళ్ళు కాబట్టి చెప్తున్న ధైర్యంతో. మామూలుగా అమ్మాయిలకు కానీ లేడీస్కి కానీ పాదాలు కనిపించకుండా ఉండేటట్లు ఉండాలి డ్రెస్సు. కనీసం యాంకిల్ కనిపించకూడదు, గిలకలు అంటారు కదా, అవి కనిపించకూడదు. కానీ ఏం చేస్తున్నారు ఈ మధ్య? పిక్కలు కనిపించేటట్టు వేస్తున్నారు డ్రెస్సులు. అదేం ఫ్యాషనో మరి. ఎక్కువ మంది ఏమనంటే అది ఏంటంటే ఫ్యాషన్ అంట. ఆ ఫ్యాషన్ నాకు ఇష్టం. తల్లిదండ్రులకు కొంతమందికి ఇష్టం ఉండదు, దేవునికి అసలు ఇష్టం ఉండదు. ఇంకా లేడీస్ గురించి ఇంకెక్కువ కామెంట్ చేయలేను, కానీ కొంతమంది మార్చుకున్నారు, కొంతమంది ఇంకా అదే త్రోవలు నడుస్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటే. జాగ్రత్త. బ్రదర్స్ కూడా షర్ట్లు ఏమవుతున్నాయంటే కుర్రాళ్ళకి కనిపించాలని హాఫ్ హ్యాండ్ షర్ట్లు ఏమో పైకి వెళ్ళిపోతున్నాయి జబ్బల దాకా, కింద పొడవు లెంత్ ఏమో ఇంకా నడుము దాటి పైకి వచ్చేస్తుంది. మా టైలర్ నన్ను కూడా కుర్రాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నేను బతిమలాడి తగ్గించుకున్నా కిందకి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కుట్టించిన డ్రెస్సులు ఉన్నాయి, వేసుకుంటాను చూడండి. ఇంకా కిందకి మిషన్లా కిందకి దించుకున్నాను. 28 పెట్టేవాడు 29 పెట్టించుకున్నా, కాదని 30 పెట్టించుకున్నా. ఇప్పుడు జాగ్రత్త.
మన ఇష్టం కాదు, దేవుని మహింపరచడం కొరకు జీవించాలి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం అదేనా? న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్ 21:25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. రాజు లేడంట, కట్టడి లేదు, పైన చెప్పేవాడు లేడు. చెప్పేవాడు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు స్కూల్లో టీచర్ లేకుండా క్లాస్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? తెలుసు అందరికీ. ప్రిన్సిపల్ లేకుండా స్కూల్ ఉంటే ఎలా ఉంటుంది? పాస్టర్ లేకుండా చర్చిలో కూర్చుంటే ఎలా ఉంటుంది? అలాగనే ఉంటుంది. ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా, అక్కడే అదే మాట అదే అధ్యాయం 2 సార్లు ఉంది. 17వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. న్యాయాధిపతుల్లోనే 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు. చెప్పేవాడు లేకపోతే ఇంకంతే, అట్లా అయిపోయారు. కానీ దేవుడు చూస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? దేవుడు మనకు రాజు అని ఉండాలి కదా. భూమి మీద రాజు లేకపోతే పరలోకపు రాజు లేడా? థియోక్రసీ లేదా? డెమోక్రసీ లేదనుకోండి, థియోక్రసీ ఉంది కదా. థియోక్రసీ అంటే దైవస్వామ్య పాలన, గాడ్స్ రూల్, అది ఉంది కదా. చాలామందికి ఏమవుతుందంటే హెడ్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఇష్టపడతా ఉంటారు. జాగ్రత్త, మన హెడ్ దేవుడు ఉన్నాడు, మన రాజు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆ రాజు దృష్టిని తప్పించుకొని ఏమీ చేయలేం. చేస్తే అది పరిగణలోకి తీసుకోబడుతుంది, లెక్కలోకి తీసుకోబడుతుంది. కొంతమంది ఇళ్లలో యజమానులు ఉండరు కదా అని సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్పులేదు. అయితే అవి దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునితో కన్సల్ట్ అయ్యి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇది మీ చిత్తమేనా అని తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. పిల్లలు కానీ, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, ఎవరైనా సరే అలాంటి దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. సామెతలు 3:5, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఏం చేసుకొనక? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రైజ్ ది లార్డ్. ఎవరి అధికారానికి? దేవుని అధికారానికి. అక్కడ ఆయన అన్న దగ్గర రాజు, యేసుక్రీస్తు అనేటువంటి మన రాజు యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. అంతే, మనకు ఒక అధికారం ఉన్నాడు. ఇప్పుడు ఈ లోకంలో మనమే గొప్ప అనుకోవడానికి లేదు. నేను పాస్టర్ని, నేను హెడ్ ఆఫ్ ద చర్చి. దేవుడు యేసు ప్రభు హెడ్, మనం కాదు. నేను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషను, నేను హెడ్ ఆఫ్ ద ఆఫీసు, నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన హెడ్ ఎవరు? మొదట యేసు ప్రభు. ఆయన అధికారానికి మన కింద ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ మన పైన ఎవరు లేకపోవచ్చు. కొన్నిట్లో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మన పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నాకు నేను అప్లై చేసుకుంటున్నాను. నా పైన ప్రభు అధికారిగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో అది నేను చేయాలి. ఆయన అధికారమునకు నేను, నా ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉండాలి? యేసు ప్రభు అధికారం ఉండాలి. నీ ప్రవర్తన అంతటి మీద, నీ కుటుంబానికి నువ్వే యజమానుడు, అందులో అనుమానమేం లేదు. అయితే నీకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడైన యేసు ప్రభు అధికారము క్రింద నువ్వు కుటుంబాన్ని నడపాలి, నీ ఇష్టం కాదు. కాబట్టి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని కలిగి ఉండాలి. అలా అధికారాన్ని త్రోసేస్తే ఏమవుతుంది?
జాగ్రత్త, ఏమన్నా అవుతుంది. ఏమవుతుంది చూపించమంటారా? చూడండి ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఇది భూమి మీద జరిగినటువంటి సంభాషణ కాదు. ఎక్కడ జరిగింది ఈ సంభాషణ? పాతాళంలో. పాతాళంలో కూడా ఒకరి పక్కన ఒక రా పక్కన ఉన్నారు. మధ్యలో అగాధం ఉంది. ఎవరెవరి మధ్యలో జరిగిన సంభాషణ? ఇది ధనవంతునికి అబ్రహాముకు మధ్యలో జరిగిన సంభాషణ. ధనవంతుడు ఏదో తన మొర పెట్టుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము సమాధానం ఇస్తున్నాడు 25వ వచనంలో. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించినని చేసుకొనుము. ఇంకా ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. కష్టము అనుభవించిన లాజరు నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. సుఖము అనుభవించిన నీవు యాతన పడుచున్నావు. సుఖం ఎలా అనిపించాడు? నీ ఇష్టము చొప్పున. అదే మరి నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడ. భూమి మీద నా ఇష్టం అని జీవిస్తే ఏమనుభవించాలి? యాతన అనుభవించాలి. నా ఇష్టం, నేను కట్టుకున్నది కట్టుకుంటాను, నేను ధరించుకునేది ధరించుకుంటాను, నేను కావాల్సిన చోటుకల్లా వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను. నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? ప్రతి మనిషి మీద ఒక అధికారం ఉంది. పిల్లల మీద వాళ్ళ యవ్వన కాలం దాటి వారికి వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రులకు అధికారం ఉంది. వివాహం అయిన తర్వాత భార్య మీద భర్తకు అధికారం ఉంది. భార్యాభర్తలు ఇద్దరి మీద ప్రభువుకు అధికారం ఉంది. పైన సంఘం ఉంది, ప్రభువు ఉన్నాడు. అధికారం లేనిది ఎవరికి లేదు. ప్రధానమంత్రి నేనే సుప్రీం అనడానికి లేదు. రాజు నేనే సుప్రీం అనడానికి లేదు. రాజు పైన ఇంకో రాజు ఉన్నాడు, పరలోకపు రాజు. గుర్తుపెట్టుకోండి. నీ ఇష్టం కాదు. భూమి మీద ఏం చేశాడంటే ధనవంతుడు తన ఇష్ట ప్రకారం ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించాడంట, ఇష్టం వచ్చినట్టు జీవించాడంట. ఏం కావాలంటే అది, ఏం కావాలంటే అది, ఏం కావాలంటే అది. ఇప్పుడు ఈ ధనవంతులు ఉన్నారు చూసారా, అంటే అందరినీ అలా అనలేం. బైబిల్లో యేసు ప్రభు ఉదాహరించినటువంటి ధనవంతులు ఒక 5 మంది ఉన్నారు. యేసు ప్రభు జీవితంలో 5 కొండలు చెప్పాను కదా, 5 ధనవంతులు కూడా జ్ఞాపకం చేస్తే ఒకవేళ ఎవరైనా నేను మర్చిపోతే మీరు జ్ఞాపకం చేయగలరు. మొదటి ధనవంతుడు లూకాసు వార్తలోనే 4 ఉన్నారు. 12వ అధ్యాయంలో ఒకడు. 12వ అధ్యాయంలో ఏమన్నాడు వాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి. ఈ ధనవంతుడు ఏమనుకున్నాడు? చాలా గొప్పడు అనుకున్నాడు, చాలా గొప్పవాడిని జ్ఞానవంతుడిని అనుకున్నాడు. కానీ ఆ రాత్రే వాడి ప్రాణం పోతే ఎవరు పోతాయో తెలియదు. పోతాయి, గవర్నమెంట్ అయిపోతాయి. అదొక ధనవంతుడు. రెండో ధనవంతుడు వీడే, ఎప్పుడు మనం చదువుకున్నాడు. లూకాసు వార్త ఎన్నో అధ్యాయం? 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు. వీడు ఆల్రెడీ ధనంతో సుఖభోగాలు అనుభవించి ప్రాణం పోగొట్టుకొని నరకానికి వెళ్ళి యాతన పడుతున్నాడు. ఈ రెండవ ధనవంతుడు. మూడో ధనవంతుడు ఒకడున్నాడు లూకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో. ఒక అధికారి యవ్వనస్తుడు. 18వ వచనం అనుకుంటాను, 18. వాడు ఈ స్టోరీ మనకు తెలుసు. సద్బోధకుడు నిత్య జీవనకు వారసుడు ఒకటికి నేను
ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని పాటించాలి. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది, నీ ధనము నీకు అడ్డుగా ఉంది, అమ్మేసి పేదవాళ్ళకి పనిచేసి నన్ను వెంబడించు. అతడు మిక్కిలి ధనవంతుడు వెనుక వ్యసనపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎంతమంది ధనవంతులు చూసాం? 3. ఇంకో 2 ఉన్నారు మంచోళ్ళు. జకరియా 19లో నెక్స్ట్ అధ్యాయం 19:2 చూడండి. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన అది ఈ ధనవంతుడు కూడా మొదట బాగా ధనం మీద ఆశ పెట్టుకున్నాడే. కానీ యేసు ఎవరో అని చూడగోరి మేడు చెట్టు ఎక్కిన తర్వాత ఏం చేశాడు? యేసయ్య అతని దిగిరమ్మని అతని ఇంట్లోకి వెళ్ళాడు. 9వ వచనంలో చూస్తే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇప్పుడు ధనవంతుడు కాస్త ఏమయ్యాడు? రక్షణ పొందుకున్నవాడుగా మారిపోయాడు, దేవునికి వారసుడయ్యాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అబ్రహాం కుమారుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇతడు 4వ వాడు. యేసు ప్రభువుకు భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత పనికి వచ్చిన ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? అరిమత యోసేపు. భూమి మీద ఉన్నప్పుడేమో ఆ ఒలీవల కొండ మీద ఉన్న గెత్సెమనే తోట అరిమత యోసేపుదేనంట. అందులో ప్రార్థన చేయడానికి తాళాలు ఇచ్చాడు, ప్రార్థన చేసుకోపోండి అయ్యా అని. చనిపోయిన తర్వాత యేసు ప్రభువుకు ఆయన సమాధినే ఇచ్చాడు. నా సమాధిలో నా కొరకు తొలిపించుకున్నటువంటి, అంటే అరిమత యోసేపు కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో అతన్ని పడుకోబెట్టమని, అతన్ని సమాధి చేయమని యేసు ప్రభువును. అలా చూడండి, 3 పాడైపోయారు. 2 ధనవంతులేమో యేసయ్యకు మాట విని ఉపయోగపడ్డారు, యేసు ప్రభువును మహిమ పరిచారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రైట్. సో కాబట్టి ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో అబ్రహాము చెప్పినట్టు యేసు ప్రభు మనతో కూడా చెప్పకూడదు. నీ జీవితంలో నీ ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, ఇప్పుడు యాతన పడుచున్నావు. చాలామంది అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు తాగొద్దురా అని చెప్తూ ఉంటారు, చీట్లు ఆడొద్దురా అని చెప్తుంటారు, సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు అంటారు, వాళ్ళతో వీళ్ళతో తిరగొద్దు అంటూ ఉంటారు. అప్పుడు ఏమనిపించదు, లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం అంటారు. ఒక వయసు వచ్చిద్ది, అన్నీ పాడైపోతాయి, లోపల అన్నీ మంచం మీద పడతారు. అప్పుడు చూడండి, లోపల పశ్చాత్తాపడుతుంటారు, బయటికి చెప్పలేరు. చాలా అనుభవాలు వస్తాయి ఈ రోజుల్లో. ఇప్పుడు ఏదో యవ్వనంలో ఉన్నాం కదా అని, ఆరోగ్యంగా ఉన్నాం కదా అని నా ఇష్టం అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత కూతురో కొడుకో సరిగా చూడకపోతే వాళ్ళు అప్పుడు వాళ్ళ వయసులో నా ఇష్టం అని వాళ్ళు జీవిస్తూ ఉంటే అప్పుడు తెలిసిద్ది నరకం అంటే ఏంటో. భూమి మీద ఉండగానే తెలుస్తుంది ఆ యాతన ఏంటో, ఆ బాధ ఏంటో. సరిగా చూడకపోతే కొంతమంది దేవుని యొక్క ధన్యతను బట్టి బాగా చూసుకుంటారు, కానీ కొంతమంది పురుగులు పడతాయి, బెడ్ సోర్స్ వస్తాయి కదా. కొంతమంది పురుగులు ఏళ్ళు పెట్టి తీస్తూ ఉంటారు గ్లౌజులు వేసుకొని. ఎంత బాధో. ఎందుకు వస్తున్నాయి? జాగ్రత్త. కాబట్టి ఎప్పుడు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భూమి మీద ప్రస్తుత కాలంలో జీవించాలి. దేవుడు వదిలిపెట్టకూడదు, మనోళ్ళు మనల్ని వదిలిపెట్టకూడదు. అవసాన కాలంలో మన ఇంట్లో మన చిల్డ్రన్ మనల్ని వదిలిపెట్టకూడదు, దేవుడు కూడా మనల్ని వదిలిపెట్టకూడదు. అంటే ఏమై ఉండాలి? భూమి మీద దేవునికి ఇష్టమైనట్టు మనం జీవించగలగాలి. అప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. ఈ ధనవంతుని దేవుడు విడిచిపెట్టాడు. అందుకే ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. జాగ్రత్త. ఇది సొంత ఇష్టం. రెండవ ఇష్టం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
మనము పోకిరి చేష్టలు, ఉమ్, దురాశలు, ఉమ్, మద్యపానము, ఉమ్, అల్లరితో కూడిన ఆటపాటలు, ఉమ్, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు ఉమ్, మొదలైన వాటి యందు నడుచుకొనుచు ఉమ్. అన్యజనుల ఇష్టము అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలు. ఇది రెండవ ఇష్టం ఏంటంటే అన్యజనుల ఇష్టం. మొదటిది సొంత ఇష్టం, రెండోది అన్యజనుల ఇష్టం. అనే దగ్గర మనం ఒక పేరు పెట్టుకోవచ్చు, ఫ్రెండ్స్ ఇష్టం. మనం ఇష్టపడే వారి యొక్క ఇష్టం ఇది. ఇంకో మాటలో చెప్పాలంటే చాలామంది ఏం చేస్తారంటే తమకు ఇష్టపడే వాళ్ళ యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు కాదు, భూమి మీద వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు బంధువులు అయి ఉండొచ్చు, వాళ్ళు టీచర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలు అవ్వచ్చు, వాళ్ళ అత్తమామలు అవ్వచ్చు, వాళ్ళ భార్య అయి ఉండొచ్చు, వాళ్ళ భర్త అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు. దేవునికి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి ఇష్టమైతే చాలు దాన్ని చేస్తూ ఉంటారు. దాన్ని ఏమనాలి? అది దేవునికి ఇష్టం కాదు, కానీ మనుషులకి ఇష్టం. చాలామంది చూడండి, కొంతమంది అమ్మా నాన్న మాటలు వినని ముందు చెప్పాను. కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ఇష్టం కానివి అమ్మా నాన్నలు చెప్పినా కూడా చేస్తారు. దేవునికి ఇష్టం కానివి ఎక్కువ ఫ్రెండ్స్ చెప్తే చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ చెప్పాడు. ఏంట్రా అంటే, మా ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఏంటి? ఎందుకు? కాసేపు కంపెనీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఈరోజు కొద్దిగా కంపెనీ, రేపు ఫ్యాక్టరీ అవుతుంది. ముందు కంపెనీతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫ్యాక్టరీగా మారిపోతుంది. ఇంక వాడిని చూడు, ముందు కంపెనీ ఉండనే, తర్వాత ఇంకో కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కింద ఫ్రెండ్స్ ఏం చేస్తారు? గేట్ కాడ పడేసి వెళ్ళిపోతారు. మనం ఎత్తుకొచ్చుకోవాలి ఇంట్లోకి, మొంగడుకొని మజ్జి దాపాలి అయ్యగారికి. ఆ స్థితికి వస్తాం. జాగ్రత్త. కాబట్టి అప్పుడే మొదట్లోనే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్ ఇష్టం ఉండకూడదు, తల్లిదండ్రుల ఇష్టం ఉండకూడదు. ఎవరి ఇష్టం ఉండాలి అంటే ప్రభు ఇష్టమే ఉండాలి. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోతా ఉంది, అన్యజనుల ఇష్టం. బైబిల్లో దేవుని ఇష్టం కాకుండా భార్యల ఇష్టాన్ని నెరవేర్చి పాడైపోయినటువంటి జ్ఞాని ఉన్నాడు కదా. ఎవరైనా? అందరూ తెలుసు ఆ పేరు చెప్పగానే, జ్ఞాని అనగానే. ఏం చేశాడు సొలొమోను? తనకి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు, కానీ భార్యల ఇష్టాన్ని నెరవేర్చాడు. ఒకసారి చూడండి, మనకి అర్థం కావాలి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. అది బుద్ధి లేదు మనోడికి. సొలొమోను అంత జ్ఞానవంతుని పెట్టుకుని బుద్ధి లేదనడానికి అంత ధైర్యం అంటే బుద్ధిమాల పనులు చేశాడు కాబట్టి, లేకుంటే అంత ధైర్యం మనకెక్కడిది? ఏం చేశాడు? చుట్టుపక్కల రాజులు, ఏ రాజు యుద్ధానికి వస్తే ఆ రాజు కూతురు పెళ్లి చేసుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది అని బైబిల్ చెప్తా ఉంటే, రాజీ పడ్డానికి ఏం చేశాడు? కాంప్రమైజ్ అవ్వడానికి ఏ రాజు యుద్ధానికి వస్తే చుట్టుపక్కల దేశాల్లో ఆ రాజు కుమార్తెతో వివాహం చేసుకొని వాళ్ళతో షాలోమ్ అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? 7వ వచనం. సొలొమోను కెమేషు అను మోయాబీల హేయమైన దేవతకును, మెలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. మనం వినటానికి ఎంత బాధగా ఉందే, ప్రభుకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అంత జ్ఞానం ఇచ్చి అంత హెచ్చిస్తే ప్రపంచంలో సొలొమోను లాంటి వాడెవడు లేడు. అంత హెచ్చిస్తే
BC 966లో దేవాలయాన్ని కట్టాడు, డెడికేషన్ అయింది. అంత పెద్ద దేవాలయం కట్టబడలేదు ఎప్పుడు. నేను అనుకున్నాను ఎందుకబ్బా పడగొట్టబడింది అనుకున్నాను. ఇట్లాంటి పనులు చేస్తే పడగొట్టబడదా? 380 సంవత్సరాల తర్వాత BC 586లో ఆ దేవాలయం పడగొట్టబడింది నెబుకద్నెజర్ చేత. 380 ఏళ్ళు ఉండింది దేవాలయం. హేమైన దేవతకును యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. హేయమైనటువంటి పని. ఎవరి కోసం? భార్యల కోసం. ఒక భార్య వచ్చి, ఏమండి మా దేవుడు, ఏమండి మా దేవత, నీ ఇష్టం, నీ ఇష్టమే, నీ ఇష్టమేనండి. ఏ రాజు కుమార్తె, ఏ దేశపు కుమార్తె ఏ దేవతను పట్టుకొని వస్తే, ఏ విగ్రహాన్ని పట్టుకొని వస్తే, ఏ అలంకరణ పెట్టమంటే ఆ అలంకరణతో ఒక గుడి కట్టేసేవాడు. బాధ అనిపిదా? చాలా బాధ. ఇప్పుడు మనుషులను మెప్పించడానికి దేవుని బాధ పెట్టకూడదండి, శాపం. చాలామంది మనుషులను మెప్పించడానికి, మనుషులను సంతోషపెట్టడానికి ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి బాధ పెడతారు. ఆ పని చేయకూడదు. అంతకంటే శాపం కొట్టలేదు. మనుషులు కాసేపు పలకపోయినా పర్వాలేదు, మన మీద అలిగినా పర్వాలేదు, మనతో జీవితకాలం పలకకపోయినా పర్వాలేదు, మన దేవునితో ఉన్న సంబంధాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనుషులతో సంబంధం పోగొట్టుకోకూడదు అని దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? గలతీ 1:10 అమ్మ, అక్కడ ఏదో గుర్తొస్తుంది చూడండి, ఆ వచనం దీనికేనా? గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆ మాటే. నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? అది ప్రశ్న వేసుకోవాలి. మనుషుల దయ కావాలా, నాకు దేవుని దయ కావాలా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడిని కాకపోదును. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా. మనుషులా దేవుడా? ఇద్దరు మన ఎదుటికి వచ్చినప్పుడు దేనికి మన ఓటు? దేవునికి మన ప్రిఫరెన్స్? మనుషులు ఇష్టమా, దేవుని ఇష్టమా? మనుషులను సంతోష పెడుతున్నామా, దేవుని సంతోష పెడుతున్నామా? మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలా? మొదట ఎవరి దయ కావాలి? మనుషుల దయ అవసరమే, కానీ మొదటి దయ ఎవరిది? దేవుని దయను తిరస్కరించి మనుషుల దయ కాదు. దేవుని దయను కంటిన్యూ చేసుకుంటూ అప్పుడు మనుషుల దయ. దేవునితో సహవాసంలో కొనసాగుతూ మనుషుల సహవాసం. మనుషుల సహవాసం కొరకే దేవుణ్ణి పోగొట్టుకొని మనుషుల కోసం వెంపర్లాడడం కాదు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు. మొదట దేవుడు, అది గుర్తు రావాలి. ఇది రెండవది, ఫ్రెండ్స్ ఇష్టం కాదు, అన్యజనుల ఇష్టం కాదు. మూడవది చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. మూడవది ఏంటంటే దేవునికి ఇష్టలమై ఉండాలి. మొదటిది సొంత ఇష్టం కాదు, ఫ్రెండ్స్ ఇష్టం కాదు. అయితే ఎవరి ఇష్టం? దేవుని ఇష్టం. దేహమందునను దేహముతో లేకపోయినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. అది పౌలు భక్తుడి యొక్క కోరిక. అది మనకు కోరిక అయి ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండగలగాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ఏమన్నవాడు? తండ్రి గెత్సేమనే తోటలో ఏమన్నాడు చెప్పండి? నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు.
అక్కడ అంటే నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరుగునుగాక అన్నాడు. అప్పుడు దేవునికి ఒక ఇష్టమైందంట ఆ మాట మాట్లాడడంతో. మనం ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వద్దాం ముగింపులో ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎప్పుడు ఇష్టపడ్డాడు? ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టం అన్నప్పుడు ఇంకేం చేశాడు? అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకని యెహోవాకు ఇష్టమైంది? ఇప్పుడు హెబ్రీ 12:2 చూడకుండా చెప్పండి ఎవరన్నా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఆ ఆనందం ఏంటి అంటే, ఎందుకు నలగొట్టాడు యేసయ్యని ఇక్కడ అంటే ఆనందం ఒకటి ఉంది. ఆనందం ఏంటంటే నీవు రక్షించబడేదే, నేను రక్షించబడ్డమే ఆయన ఆనందం. మనము పాపములు క్షమించబడి మన పాపాల కొరకు యేసు ప్రభు ఆయన దేవుని కోపమంతటిని, దేవుని ఉగ్రత అంతటిని, దేవుని శాపమంతటిని తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు వారు భరిస్తూ ఉంటే ఆయన ఓర్చుకున్నాడు. అది ఇష్టమైంది ఆయనకి. ఇష్టం లేనిది ఏంటంటే మనము నశించిన నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. మనం రక్షించబడ్డం ఆయనకి ఇష్టం, మనం క్షమించబడ్డం ఇష్టం. మనం పరలోకములో దేవుని సింహాసనం మీద మనతో పాటు ఆయనతో పాటు మనం కూడా కూర్చోవడం ఆయనకి ఇష్టం. హల్లెలూయా. మనం కిరీటాలు పెట్టుకొని ఆయన సన్నిధిలో తిరగడం ఆయనకి ఇష్టం. ఆయనతో సహవాసం చేయడం ఆయనకి ఇష్టం. రాజులైన యాజక సమూహములుగా ఉండడం ఆయనకి ఇష్టం. ఆ ఇష్టం కొరకు ఏం చేశాడు? ఆయన తన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభువును నలుగుగొట్టుడికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమ కలిగిన ప్రభువో అర్థం చేసుకోవాలి. అదే కాలపేళ ఇంత మనల్ని ఇష్టపడుతున్నటువంటి ప్రభువుని మనం ఇష్టపడుతున్నామా? మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నామా? సరే ముగిద్దాం. ఆఖరి మళ్ళీ మొదటి చదువుకున్న లేఖనం దగ్గరికి వద్దాం. ఎక్కడ? మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు ఏమన్నాడు యేసు ప్రభు ఇక్కడ? నీకు ఇష్టమైతే అనగానే ఏమన్నాడు? నాకు ఇష్టమే అంటున్నాడు. ముందు ముట్టాడా, పలికాడా? బాగు చే ఇష్టం అని చెప్పాడా? ముందు తాకాడంట. చెయ్యి చాపి అతన్ని ముట్టి కుష్ఠరోగిని ముట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుష్ఠరోగి యూదుడా అన్యుడా? 4వ వచనం మీరు మనసులో చదువుకొని చెప్పండి. 4వ వచనంలో ఆన్సర్ ఉంది. యూదుడు. ఎందుకని? యాజకునికి వెళ్ళి మోసే కానుక సమర్పించమన్నాడు. అంటే యూదులకే అది వర్తించేది, యూదుడే అతడు. కాబట్టి చూడండి, దేవుడికి మనము ఆరోగ్యంగా ఉండడం ఇష్టమే, ఆనందంగా ఉండడం ఇష్టమే, కుటుంబాలుగా ఉండడం ఇష్టమే, ఆయనతో సహవాసం చేయడం ఇష్టమే. అందుకే మొదట మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఇష్టమే నా ఇష్టం, నా సొంత ఇష్టాలు తీసేయండి ప్రభువా. మనుషులు నా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ ప్రభావాలు నా మీద నుండి తీసివేయండి అయినా మీ ఇష్టమే జరుగునుగాక. ఆమేన్. అలాంటి ప్రార్థన చేసుకుని ముందు కొనసాగేటువంటి వారంగా ఉండాలి. మన సొంత ఇష్టాన్ని కాదు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.